plummeted to lowest level economically, socially, politically, culturally, militarily, in every sphere. It is plummeted to lowest level in its 78 years history అండి. అంటే 78 సంవత్సరాల పాక్ చరిత్రలో పాక్ ఒక అధమ స్థితికి చేరుకుంది. మళ్ళా ఈ ఆపర్చునిటీ వదిలితే మళ్ళీ అది పైకి వెళ్ళిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మోడీ ఏం చేస్తున్నాడు ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఆపరేషన్ త్రిశూల్ వీటిల ద్వారా అంటే పాకిస్తాన్ యొక్క బలహీన స్థితిని ఇండియా పుట్టులే చేసుకోబోతుందా అనేది మనం పరిశీలించాలి. అందుకని దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు భారతదేశం అత్యున్నత స్థితిలో ఉంది 78 సంవత్సరాల్లో 2025 నాటికి ఏ విధంగా చూసినా ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు పాకిస్తాన్ స్థితి చూస్తే తన చరిత్రలోనే అధమ స్థితిలో ఉంది. ఇండియా అత్యున్నత స్థితి, పాక్ అధమ స్థితి. ఇక పాకిస్తాన్ అధమ స్థితిని భారతదేశం ఉపయోగించుకోవాలి. అసలు ఏ విధంగా పాకిస్తాన్ అధమ స్థితిలో ఉంది అంటే 1947 నుంచి 2025 వరకే ఆర్థికంగా అది ఫెయిల్డ్ స్టేట్ అండి. ఈరోజు ఎక్కువ అప్పులు 62% ఈరోజు అప్పులు ఉన్నాయి దాని మొత్తం ఇన్కంలో. అది తట్టుకోలేని పరిస్థితి, అప్పులు ఎక్కువైపోయినాయి.